అందరికీ వందనాలండి. 51వ దావీదు కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. ప్రధాన గాయకుడు అంటే ఇక్కడ యాజకుడైనా అయ్యుండవచ్చు. ఎవరైతే యెరూషలేములో దేవుని యొక్క మందిరంలో పాడుతున్నారో, లేకపోతే దేవుని యొక్క గుడారం ఎక్కడైతే పెట్టబడిందో అక్కడ పాడుతున్న వ్యక్తికి ప్రధాన గాయకుడు అని చెప్పి రాయబడింది. లేకపోతే మ్యూజిక్ అనేది ఎవరి ద్వారా క్రియేట్ చేయబడింది అంటే దేవుని వలన ఈ మ్యూజిక్ అనేది క్రియేట్ చేయబడింది. ఆయనకు సంగీతము మీద ఎంతో మక్కువ ఎక్కువ అని చెప్పి మనకి ఈ యొక్క సృష్టి యొక్క శబ్దముల ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అందుని బట్టి ప్రధాన గాయకునికి అనగా దేవునికి కూడా ఈ యొక్క విన్నపాన్ని అతను విన్నవిస్తున్నట్టు రాసినట్లు మనం చూడగలుగుతాం. దావీదు దేవుని ఎడల పాపము చేసినప్పుడు ఈ యొక్క కీర్తన అనేది రాయబడి ఉంది. అయితే 10 ఆజ్ఞలలో మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలలో వేరే వారిది ఆశించకూడదు అని ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది 2వ ఆజ్ఞ అయింది. అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిగా తనది కానిది ఆశపడతాడు. రెండవదిగా దాన్ని పొందుకోవడానికి ఎంతగానో అపేక్షించి దాని వెనకాల వెంబడిస్తాడనమాట. తనది కానిది అని మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉరియాని పిలిచినట్లు మనం చూడగలుగుతాం. యుద్ధంలో ఉన్న ఉరియాని ఇంటికి పిలిపించాడు. అయినప్పటికీ ఉరియా నీతిమంతునిగా తన రాజునకు తన దేవునికి యథార్థంగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఉరియాను చంపిస్తాడు దావీదు. అతనిది కానిది ఆశించాడు. పొరుగువారి అయిన ఉరియా యొక్క ప్రాణాన్ని అతను తీసుకున్నట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఆ తర్వాత ఆ పాపాన్ని కప్పిపూస్తాడు. దేవుని దగ్గరకు కూడా రాడు. నాతాను వచ్చి ఖండించినప్పుడు 1 సంవత్సరానికి పైగా పాపాన్ని అతను దాచిపెట్టుకొని ఉంటాడు. ఇంత పాపము చేసిన దావీదు దేవుని ఎడల శుద్ధమైన హృదయము లేని దావీదు దేవునికి హృదయానుసారుడు ఎట్లా అయ్యాడు? అపోస్తుల కార్యములలో మనం చూసినట్లయితే దావీదు హృదయానుసారుడు అని రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనం అనుకుంటా బహుశా, అతని యొక్క అన్నను ఎంచుకోబోతాడు సమూయేలు ప్రవక్త. అతని అన్న యొక్క బల సౌష్ఠవం కానీ అతడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అయినప్పటికీ ప్రభు ఏం సెలవిస్తాడు అంటే సమూయేలు ప్రవక్తకు, ప్రభువు ఎవరి యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూడడంట, పై రూపాన్ని చూడడు. ఆయన హృదయాంతరంగాలను చూసే దేవుడు అని చెప్పి 16లో 7లో మనం చూడగలుగుతాం మొదటి సమూయేలులో. అయితే ప్రభు తేటపరుస్తున్నాడు అక్కడ, నేను హృదయాన్ని చూసే దేవుణ్ణి, పై స్వరూపాన్ని గాని వేరే వారి యొక్క హోదాని గాని చూసేవాడిని కాదు. నాకు ఏంటి అంటే నరుని యొక్క హృదయం అని దేవుడు తేటపరుస్తున్నాడు. అయితే ఈ ప్రయాణంలో హృదయానుసారుడుగా అవ్వాలంటే ఏం చేశాడు అంటే తన్ను తాను తగ్గించుకున్నట్లు చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు తన పాపాన్ని వెల్లడి చేశాడో దావీదు ఒప్పుకున్నట్లు చూడగలుగుతాం. ఆయనకు శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా,
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు, నీ రక్షణను నా యొద్ద నుండి తీసివేయద్దు. నాకు దయతో మన్నించి నీ రక్షణానందాన్ని నాకు మరలా కలుగజేయి. సమ్మతి గల మనస్సు కలుగజేయి. సమ్మతి గల మనస్సు అంటే దేవునితో మనము ఎప్పుడైతే ఏకమై ఉంటామో, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, మన మనస్సు అనేది నెమ్మదితో నిండుకొని ఉంటుంది, సమాధానంతో నిండుకొని ఉంటుంది. ఈ సమాధానం అంట లోకమిచ్చే సమాధానం కాదు, అది ప్రభు ఇచ్చే సమాధానము అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. దావీదు ఒప్పుకున్నాడు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు అంటాడు. దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే విరిగి నలిగిన హృదయం. ఎప్పుడైతే తప్పిదం ఒప్పుకున్నాడో దావీదు శిక్షను పొందుకున్నాడు, కానీ తాను చేసిన తప్పుకు దేవుని వలన క్షమింపబడ్డాడు. ఆ శిక్షను అనుభవిస్తున్నప్పటికి కూడా దేవుడు తనకు తోడై ఉన్నట్లు చూడగలుగుతాం. ఏం శిక్షను అనుభవించాడు దావీదు అంటే మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనంలో అతని యొక్క ఇంటిలో ఎప్పుడు యుద్ధమే ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఒక నిరపరాధిని చంపడం వలన, ఒక నీతిమంతుని ప్రాణం తీసుకోవడం వలన అతడు ఈ శిక్షను అనుభవించాడు. తన కుమారుడైన అబ్షాలోము అతనికి వ్యతిరేకి అయ్యి అతని రాజ్యాన్ని తస్కరించాలని చూసినట్లు మనం చూడగలుగుతాం. అయినప్పటికీ ప్రభు ఇచ్చిన నిబంధనను ఎప్పుడు మీరలేదు. ఆయన ఏం చెప్పాడు అంటే, నీ యొక్క సింహాసనం మీద ఒకడుండక మానడు. ఎందుకు అంటే నీవు నీ తప్పిదాన్ని ఒప్పుకున్నావు, నా వద్దకు వచ్చావు, నాతో సహవాసం చేస్తున్నావు కనుక ఎన్నటెన్నటికీ నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. అందుకే దావీదు చెప్తాడు, నీ యొక్క ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడుతుంది అని ప్రభువుతో చెప్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదము పొందినప్పుడు అది ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది. ఆయన ఐశ్వర్యం ఇచ్చినప్పుడు, ఆయన ఘనత ఇచ్చినప్పుడు అవన్నీ మన వద్ద ఉంటాయి. ఎప్పుడు అంటే మన హృదయాన్ని దేవుడికి ఇచ్చిన అప్పుడు. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగజేయి. ఈ హృదయం ఎటువంటిది అంటే ఇర్మియాలో మనం చూసినట్లయితే ఈ హృదయం అన్నిటికన్నా మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలదంట. ఆ హృదయాన్ని మనం లోపరచాలి అంటే దేవునికి మన ఆలోచనలు అనేవి క్రీస్తుకు లోపరచాలి. మన హృదయము అనేది ఏంటి అంటే హార్ట్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ హార్ట్ అంటే మనం ఏమనుకుంటాము, మన శరీరంలో ఒక అవయవం అనే అనుకుంటాం. ఈ హార్ట్ ఏం పని చేస్తుంది? చెడు రక్తాన్ని తీసుకొని చెడు రక్తాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత మంచి రక్తాన్ని ప్రతి ఒక్క అవయవాలకి అందిస్తుంది. అదే ఈ యొక్క చిన్న హృదయం అనేది మనది గుండె పనిచేయడం మానేస్తే ఏమవుతుంది? మన యొక్క ఫిస్ట్ అంతా ఉంటుందంట, ఇంతే ఉంటుంది, ఇంత చిన్నగానే ఉంటుంది మన హార్ట్. అయితే ఆ యొక్క హార్ట్ పనిచేయకపోతే మనిషిలో జీవం ఉండదు, మనిషిలో ప్రాణం ఉండదు, చనిపోతాడు మనిషి. ఇంత హృదయము ఇంత పని చేస్తుంది. అదే హృదయము ఆధ్యాత్మికంగా దేనికి సంబంధము అంటే మన స్వభావానికి, మన ఆశలు, మన కోరికలకి ఈ హృదయం అనేది ఒక గుర్తుగా ఉంది. మన ఆశలు, మన కోరికలు, మన స్వభావము ఏ రీతిగా ఉంది అనేది దేవునికి చాలా ముఖ్యమైనది. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. అందుకే ఆయన యొక్క పేరు ఏంటి అంటే హృదయాన్ని పరిశీలించే దేవుడు అని చెప్పి ఆయనకు పేరు. ప్రభువు ఈ యొక్క లోకంలో భూమి పైన ఆయన సేవ చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన చెప్తాడు ఏంటి అంటే నీ హృదయంలో నుండి వచ్చేది నిన్ను
భ్రష్టు పట్టిస్తుంది. నీ హృదయంలో నుంచి వచ్చే దాని వల్లే నీ నాలుక మాట్లాడుతుంది అని ప్రభువు తేటపరుస్తాడు. మంచివాడంట తన ధననిధిని తెరిచి మంచి ఫలాలు ఇస్తాడంట. మంచి మాటలు, తర్వాత మంచి చేతలు అనేవి చేస్తాడంట. అదే చెడ్డవాడి యొక్క ధనాగారం నుండి ఎప్పుడు దోపు దొరుకుతుంది అని ప్రభువు తేటపరుస్తాడు. హృదయము మనది ఎలా ఉంటే మన యొక్క నాలుక అలా మాట్లాడుతుంది, మన యొక్క శరీరం అలా ఉంటుంది, అలా ప్రవర్తిస్తుంది. హృదయము అందుకే మోసకరమైంది అని చెప్తాడు ప్రభు. అదే మన హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? క్లీన్ చేస్తాడంట. ఆయన చాకలి వాడి సబ్బు కంటే తెల్లగా చేయగలడు అని చెప్పి ఆయనకు పేరుంది. ఆయన పరిశుభ్రపరచగలడు, పవిత్రపరచగలడు, పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించగలడు. ఈరోజు మనము లోకానుసారంగా జీవిస్తున్నామేమో. ప్రభు తేటపరుస్తున్న మాట, విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయడంట. విరిగిన హృదయం అనేది ఆయన్ను ఏం చేస్తుందంట? ఆకర్షిస్తుందంట. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సమక్షంలో ఉంటే ఆయన మనల్ని క్షమిస్తాడు అని చెప్తున్నాడు. మనం చేసిన తప్పిదాలు అవన్నిటినీ మనం ఒప్పుకొని దేవుని యొక్క ప్రసన్నతను కోరుకుంటే ఆయన మనతో ఉంటాడు అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆయన విడువడు, ఎడబాయడు అని ఆయన తేటపరుస్తున్నాడు. అలనాడు దావీదుతో ఆయన ఉన్నాడు. అతనికి చేసిన నిబంధనను స్థిరపరిచాడు. దావీదు కుమారునిగా ఆయన వచ్చాడు. నీ సింహాసనం పైన ఒకడుండక మానడు అని చెప్పి చేసిన వాగ్దానం బట్టి ఆయనే దావీదు కుమారునిగా జన్మించినట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఈరోజు ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని మీరడు. కాకపోతే ఆయనకు కావాల్సింది ఏంటి అంటే మన హృదయం. మన హృదయం ఎట్లా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో అప్పుడే దేవుడు అందులో వసించగలడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన హృదయం మోసకరమైన వాటితో, లోకంతో నిండి ఉంటే ఆయన వసించలేను అని చెప్తున్నాడు. మనని ఒక డ్రైనేజ్ పక్కన కొంతసేపు ఉన్నామంటే మనం ఉండలేము. అదే కంపు కొట్టే మన హృదయంలో ఆయన ఉండమంటే ఉండగలదా? అపరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పరిశుద్ధుడు అక్కడ వసించలేడని ఆయన తేటపరుస్తున్నాడు. మనలో అపరిశుద్ధమైనవి ఆలోచనలేమన్నా, చేతలేమైనా మనలో ఉన్నాయేమో పరీక్షించుకోమని ప్రభు తేటపరుస్తున్నాడు. నాలో అపరిశుద్ధమైనవి ఏమి లేవు, దావీదు చేసినంత పాపం నేనేం చేయలేదు అని మనం అనుకుంటామేమో. దావీదు తనది కానిది ఆశించాడు. ఈరోజు మనం కూడా మనవి కానివి మనం ఆశిస్తున్నామని ప్రభు తేటపరుస్తున్నాడు. మనవి కానివి మనం ఎప్పుడైతే ఆశిస్తామో అది దేవుని యొక్క ఆజ్ఞను మీరడం. దేవుడు మనకి ఏది ఇచ్చున్నాడో దానిలో సంతృప్తి కలిగి ఉన్నామని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనము పక్కవారిది చూచి ఆశపడుతున్నామేమో. నాకెందుకు లేదు, వాళ్ళకెందుకు ఉంది అని వ్యసన పడుతున్నామేమో. ప్రభు తేటపరుస్తున్న మాట, వ్యసన పడకమంటున్నాడు. కొన్నిసార్లు కోపగిస్తాం. ఎందుకు కోపగిస్తాం? వాళ్ళకుంది, నాకు లేదు, నువ్వెందుకు చేయలేదు నాకు. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులను బట్టి మనకు ఆ యొక్క ఆశీర్వాదం ప్రభువు ఇవ్వకపోవడం వలన ప్రభువుని నిందిస్తాం. మనం వాళ్ళకి ఇచ్చావు కదా ఆ ఆశీర్వాదం, నాకెందుకు ఇవ్వలేదు? ఆయన నియామక కాలంలో కరెక్ట్ అయిన సమయంలో
ఆయన చేస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఓర్పు కలిగి ఆయన యందు నిరీక్షణ ఉంచమంటున్నాడు, విశ్వసించమంటున్నాడు. అందుకే ఆయన సెలవిస్తున్న మాట, నమ్మకం మాత్రం ఉంచుము. పక్కోళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నాకేం లేవు. నీలో జీవం ఉంది, కొందరిలో జీవం లేదు. కొందరు మృత్యువుతో పోరాడుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నాం. కొందరు కాళ్ళు చేతులు లేకుండా ఉన్నారు. నువ్వు ఈ రోజు జీవించున్నావంటే అది దేవుని కృప కాదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇతరులది ఎందుకు ఆశపడుతున్నావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నేను ఇవ్వలేనా నీకు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు కొంతసేపు కనబడి మాయమైపోయే వాటి కోసం మనం ప్రయాసపడుతున్నాం? దేవుని కొరకు ఎందుకు ప్రయాస పట్టం లేదు? ఆయన మీద ఎందుకు నమ్మకం ఉంచటం లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత ఇచ్చిన వాడు, తండ్రిగా మనల్ని దత్తపుత్రాత్మ ఇచ్చి దత్తత తీసుకున్నవాడు, నువ్వొద్దు మాకు పాపమే ఇష్టం అని వెళ్ళిపోయిన వాళ్ళ నిమిత్తం ప్రాణం అర్పించి ఆయన మన కోసం తిరిగి లేచిన వాడు, ఈ లోకంలో మనకు కావలసినవి, మన అవసరతలేంటో ఆయన ఎరగడా అని ప్రశ్నిస్తున్నాడు. చిన్న చిన్న పక్షుల కోసమే నేను ఆహారాన్ని సిద్ధపరిచేవాడను, వాటికంటే శ్రేష్టమైన నీవు, నా స్వహస్తాలలో నా స్వరూపంలో చేయబడ్డ నీవు, నీ యొక్క అవసరత ఏంటో నేను ఎరగనా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాను. అందుకనే వేటి నిమిత్తం ఆశపడకు, నీ ఆశ మొత్తం నా మీద ఉంచమని అంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. 37వ కీర్తనలో ఆయన నిమిత్తము మనం సంతోషిస్తే మన యొక్క హృదయ వాంఛలన్నిటినీ ఆయన తీరుస్తాడంట. ఆయన మన కోరికలు ఎరిగి ఉన్నవాడు, నీ కోరికలను సిద్ధింపజేస్తానని చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన అడుగుతుంది ఏంటి అంటే, ఆయన మీద విశ్వాసం ఉంచమంటున్నాడు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు. అది మనము చెయ్యలేకపోతున్నాము. పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. తర్వాత దావీదు ఏం చేశాడు? చంపించాడు. తన పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈర్ష, అసూయ, ద్వేషంతో ఏం చేశాడు? అతను చెయ్యలేకపోయాడు, తన పాపాన్ని కప్పిపుచ్చుకోలేకపోయాడు అని ఉరియాను చంపించినట్లు మనం చూడగలుగుతాం. అయితే ప్రభువు తేటపరుస్తున్న మాట, చంపడము అంటే వాళ్ళను జీవం లేకుండా చేయడమే కాదు, మాటలతో కూడా మనం బాధ పెట్టడం అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఒక వ్యక్తి మాటల ద్వారా కూడా బాధపడి తన హృదయం నొచ్చుకున్నప్పుడు తను చనిపోయినంత వేదనను అనుభవిస్తాడంట. కనుక మనం ఈరోజు ఎవరినన్నా మాటలతో నొప్పించామేమో పరిశీలించుకున్నాం, పరిశోధించుకున్నాం. ఎందు నిమిత్తము ప్రభువు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, ఆయన పరిశుద్ధమైన బల్లలో మనము చేయి వేయబోతున్నాం. ఆయన పరిశుద్ధమైన బల్లలో చేయి వేస్తున్నప్పుడు అపరిశుద్ధమైనవి మన హృదయంలో ఉండి మన హృదయాలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి, అది మనం దేవుని ఎడల పాపం చేసినట్లు, ప్రభువుని మరలా సిలువ వేసినట్లు. అప్పుడు ఏమై అవుతుంది అని మనం చదివినట్లయితే 1 కొరింథీలు 11వ అధ్యాయంలో చివరిగా మనం చదివినట్లయితే 29-30 వచనము, ఆయనకు వ్యతిరేకంగా ఆలోచనలు కలిగి ఆయన స్వభావం వంటి స్వభావం లేకుండా అపవాదితో చేతులు కలిపి దయ్యపు గుణాలు కలిగి మనలో లోకము వసించి మనము ఆయన బల్లలో చేయి వేస్తే మనము నిరపరాధులుగా ఎంచబడము అని ప్రభు తేటపరుస్తున్నాడు. కనుక మన హృదయాన్ని పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం,
శుద్ధమైన హృదయము ఆయనకు అంగీకారమైనది కనుక ఆ హృదయాన్ని మనము పొందుకుందాం. అందరికీ వందనాలండి.